హైదరాబాద్ నార్సింగ్ గండిపేటలో కాల్పులు కలకలం రేగింది. గండిపేట సర్పంచ్ భర్త ప్రశాంత్ పై వరంగల్కు చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. వెంటనే అలర్ట్ అయిన ప్రశాంత్ చాకచక్యంగా తప్పించుకున్నాడు. కాల్పుల శబ్దం విని స్థానికులు రావడంతో కారులో పరారయ్యేందుకు ప్రయత్నించాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు కారును చేజ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, చెప్పండి, సర్పంచ్ భర్తపై ప్రభాకర్ కాల్పులు జరపడానికి కారణం ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? నిన్న రాత్రి ఈ సంఘటన జరిగింది. మొత్తం 8 మంది, ఇందులో గండిపేట సర్పంచ్ భర్త ప్రశాంత్ కూడా ఉన్నారు. ఆయనతో పాటు వరంగల్ కు చెందిన ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి, మొత్తం 8 మంది ఉన్నారు. వీళ్ళు ఒక రిసార్ట్ కి వెళ్లారు. రిసార్ట్ లో మద్యం సేవించినట్టు తెలిసింది. 12 తర్వాత వీళ్ళు అక్కడి నుంచి వచ్చేటువంటి సమయంలో ప్రభాకర్ తన దగ్గర ఉన్నటువంటి ఒక వెపన్ తోని, చిన్న పిస్టల్ వెపన్ తోని కాల్పులు జరిపినట్టు తెలుస్తుంది. 2 రౌండ్లు కాల్పులు జరిగినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఎస్ఓటి పోలీసులు రాత్రి వీళ్ళను అక్కడ ఉన్నటువంటి 802 పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ప్రశాంత్ కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్ ఉన్నారు. ఎవరైతే ప్రభాకర్ ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి వెపన్ తో నిన్న కాల్పులు జరిపాయి. ఆయన వెపన్ తో పాటు పోలీస్ స్టేషన్ కు రమ్మని చెప్పారు. ప్రస్తుతం ప్రభాకర్ కూడా పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. అయితే ఈ కాల్పులు ఎందుకు జరిపారు అనే అంశంపై భిన్న కథనాలు వస్తున్నాయి. ఒకటి, కావాలని ప్రభాకర్ కాల్పులు జరిపారనేటువంటిది ఒక వర్షన్ వస్తుంది. అయితే తన దగ్గర ఉన్నటువంటి వెపన్ మిస్ఫైర్ అయింది. రాత్రి చీకట్లో నేను ఎటువంటి కాల్పులు చేయాలని ప్రశాంత్ పైన కానీ ఇంకెవరిపైన కాల్పులు చేయాలని ప్రయత్నించలేదు, బట్ నా దగ్గర ఉన్నటువంటి వెపన్ మిస్ఫైర్ అయింది అనేటువంటిది ప్రభాకర్ వర్షన్ ఉంది. ప్రస్తుతం వీళ్ళందరినీ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. అయితే ఆ వెపన్ కు లైసెన్స్ ఉందా, వెపన్ ఎక్కడి నుంచి వచ్చింది, వెపన్ వస్తే వీళ్ళు వెపన్ తో అక్కడికి ఎందుకు వెళ్లారు, ఫైరింగ్ ఎందుకు జరిగింది, ఇవన్నీ అంశాలపైన మాత్రం పోలీసుల ఎంక్వైరీ కొనసాగుతుంది. మొత్తానికి కాల్పులు అయితే జరిగినటువంటిది ఇప్పటి వరకు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 2 నుంచి 3 రౌండ్లు కాల్పులు జరిపాయని తెలుస్తోంది. కాల్పుల వెనుక మోటో ఏముంది, అది యాక్సిడెంటల్ గా జరిగిన మిస్ ఫైరింగ్ లేకుంటే కావాలని ప్రశాంత్ టార్గెట్ గా ఫైరింగ్ జరిగిందా అనేటువంటిది పోలీసులు తేల్చేందుకు విచారణ చేస్తున్నారు. ఇస్మాయిల్, ఇప్పుడు సర్పంచ్ భర్త ఏం చెప్తున్నారు? ప్రభాకర్ ఇంతకు ముందుకు తెలుసా, లేకపోతే ఈ కాల్పులు ఏ విధంగా జరిగాయి, ఎందుకు జరిగాయని అతను స్పందిస్తున్నారు? ప్రధానంగా ఒక అంశానికి సంబంధించి, ఒక రియల్ ఎస్టేట్ ఇష్యూకి సంబంధించి మాట్లాడడానికి వీళ్ళు రాత్రి రిసార్ట్స్ కు వెళ్ళినట్టు తెలుస్తుంది. అక్కడే వీళ్ళు మీటింగ్ కూడా పెట్టుకున్నారు, మద్యం కూడా సేవించారు. ఆ తర్వాత భోజనాలు కంప్లీట్ చేసుకుని నైట్ 12-12:30 టైంలో బయటికి వస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని చెప్తున్నారు. అయితే ప్రశాంత్ గును ప్రభాకర్ కు గతం నుంచి పరిచయం ఉంది. వీళ్ళిద్దరు 2-3 ఇష్యూస్ లో కలిసి ఆ తర్వాత ఇష్యూస్ డిస్కస్ కూడా చేస్తున్నాం, మాకు పరిచయం ఉంది అనేటువంటి చెప్తున్నారు. బట్ ఫైరింగ్ కి సంబంధించి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఫైరింగ్ ఎందుకు జరిగింది, ఫైరింగ్ అంటే కావాలని అటాక్ చేయడానికి ఫైర్ జరిగిందా లేకపోతే మిస్ ఫైర్ అయిందా అనేటువంటిది ఇంకా తేలాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఇస్మాయిల్.